నాయకులు ప్రజా సమస్యల మీద పనిచేయాలని, ప్రజలకు ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావడం ద్వారా సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేస్తానని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి భవానీపురం 43వ డివిజన్ ఏకలవ్య నగర్లో, అదే డివిజన్లోని పోలీస్ కాలనీ పార్క్ పక్కన 54వ డివిజన్లో ఎండి అలీపురంలోని సిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. భూమి పూజ చేసి రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని 43వ డివిజన్ పోలీస్ కాలనీ 54వ డివిజన్లో సిసి రోడ్లు కలవాట్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. త్వరిగతిన పనులను పూర్తి చేసి రోడ్లను అందుబాటులో తీసుకొస్తామన్నారు. ప్రజలకు ఏ సమస్య ఉన్నా స్థానిక కూటమి నాయకుల దృష్టికి తీసుకొస్తే వారు నా దృష్టికి తీసుకురావడం జరుగుతుందని, తద్వారా సమస్యలు పరిష్కరించే దిశగా పనిచేస్తానని తెలిపారు. సాధ్యమైనంత ఎక్కువ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో 43వ డివిజన్ కార్పొరేటర్ బాపతి కోటిరెడ్డి, 54వ డివిజన్ కార్పొరేటర్ హర్షద్, కార్పొరేటర్లో మాదే అప్పాజీ, మరిపిళ్ళ రాజేష్, టీడీపీ, జనసేన, బీజేపీ స్థానిక నాయకులు పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు 43వ డివిజన్లో ఏకలవ్య నగర్ను పోలీస్ కాలనీ పార్క్ 2 రోడ్లు సిమెంట్ రోడ్లు వేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక 90 daysలో ఆ రోడ్లు పడిపోతాయి గట్టిగా. ఇంకా ప్రజలకు కూడా నేను చెప్తా ఉంది ఏంటంటే, ఎమ్మెల్యే ద్వారా ఏదైనా సరే పని ఉంటే మీరు ఎమ్మెల్యే ఆఫీస్ నా దగ్గరికి, నేను ఎక్కువ టైం ఇక్కడ ఉంటున్నాను, అందరూ కలవడానికి సిద్ధంగా ఉన్నా. కానీ మన ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు ఉంటారు కదా, 3 పార్టీలు కూటమి తరఫున లోకల్ నాయకుల దగ్గరికి వెళ్ళి మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా నా నోటీస్లో తీసుకొస్తే వెంటనే అటెండ్ అవుతాను మరొకసారి చెప్తా ఉన్నాను. కొంతమంది అంటే వాళ్ళు 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, అప్పుడు వాళ్ళు అదేమి ఇది కూడా చేయలేదు. ప్రభుత్వం ఏది మంచి అనుకుంటే అది చేస్తానికి సిద్ధంగా ఉంది. చివరికి అది ఒకసారి స్టెబిలైజ్ అయినా చేస్తారు. ఈరోజు 54వ డివిజన్లో సీసీ రోడ్డు వేయడానికి శంకుస్థాపన చేశాం. 3 నెలల్లో ఆ రోడ్డు కంప్లీట్ చేసేసే దిశగా ఇక్కడ లోకల్ నాయకులందరినీ కూడా చెప్తా ఉన్నాను. జాగ్రత్తగా ప్రతి రోడ్డుకి డిమాండ్ పట్టండి. ఫలానప్పుడు మీరున్నప్పుడు మేము పెడతామని అట్లా వద్దు. మీరు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు నేను రెడీ అని నేను చెప్పాను. లోకల్గా ఉన్న ప్రతి ఒక్క చిన్న నాయకుడు కూడా ప్రజాసేవలో నిమగ్నమై పనిచేయాలి. ఎమ్మెల్యేగా నాతో ఎవరు ఎక్కువ పని చేయించుకుంటే వాళ్ళు అది నాకు సంతోషం. అందరూ కూడా వచ్చి నాతో పని చేయించుకోమని మరొకసారి చెప్తాను. రైట్. ఈరోజు సుజనా చౌదరి గారు మనకి ఏవైతే పెండింగ్ రోడ్స్ ఉన్నాయో మళ్ళీ అదే దాంట్లో మనం వర్క్ గా మనం వర్క్ చేయించుకోవాలా. ఈ రోడ్స్ కూడా శంకుస్థాపన ఇవాళ చేసి ఒక 1 month లో మనం క్లియర్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మన ఏఈ గారికి, అలాగే ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళందరితో కూడా మేమంతా డీల్ చేసి ఉన్న పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా ఏదున్నా సరే నాకు టైం ఉన్నంత వరకు, నేను ఈ కార్పొరేషన్ ఉన్నంత వరకు నేను ఒకటే మాట మీద ఉన్నా. ఎప్పటి నుంచి కూడా వర్క్ హాలిక్ అంటే ప్రజలకి మేము తోడుగా ఉంటాం. ఎప్పటికైనా సరే ఏ ఇష్యూ ఉన్నా నా ఆఫీస్ ఎప్పటికీ 24/7 ఓపెన్ ఉంటుంది. నా దగ్గర రావచ్చు. అలాగే ఏ సమస్యలు ఉన్నా సరే, కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది వస్తున్నారు, సెటరేట్ చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Like, subscribe and press the bell icon for new updates.